అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం కృప. 61వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించును. ప్రియ సహోదరి సహోదరులారా, కృప అనే మాటని మనం వరుస ధ్యానాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. కృపకు సంబంధించిన అనేక లేఖన భాగములు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తున్నాం. గతసారి 59వ కీర్తనలో ఉన్న 16వ వచనంలో ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదము అనే మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దాని కిందే దేవుడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు, కృపగల దేవుడుగా ఉన్నాడు అనే మాటను కూడా మనము ఆ వచ్చిన భాగాల్లో గమనించవచ్చు. ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన దగ్గర సత్యం ఉంది, ఆయన దగ్గర ప్రేమ ఉంది, ఆయన దగ్గర ఆప్యాయత ఉంది, ఆయన దగ్గర ఆదరణ ఉంది. అదేవిధంగా ఆయన దగ్గర కృప కూడా ఉంది. ఆయనకున్న అనేకమైన పేర్లలో ఒక పేరు ఆయన కృప కలిగిన దేవుడు. ఆయన కృప లేకపోతే మనకి తెలుసో తెలియకో ఆ మాట ఎందుకంటున్నామంటే, చాలామంది వాడుక భాషలాగా అంతా దేవుని కృప బ్రదర్ అంటా ఉంటారు. అంటే దేవుని యొక్క కృప ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువైనదో చెప్పటానికి ఆ ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనం బ్రతికున్నామన్నా, మనము ఈ స్థితిలో ఉన్నామన్నా, మనం ఆహారం తీసుకుంటున్నామన్నా, మనం రక్షింపబడ్డామన్నా, ప్రతిదానికి ఆయన కృపే కారణం. ఎందుకంటే మానవుల పట్ల ఆయన కృప అలాంటిది. ఆయన కృప చాలా విలువైనది, ఎత్తైనది, ఆకాశమంతా ఎత్తైనదిగా కూడా ఒక మాటని మనము కృపకు సంబంధించిన మాటల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవా నీ కృప, 57వ కీర్తన. ఇదే కీర్తనలో మనం ముందు కీర్తనలో ఆ వచ్చిన భాగం చూడొచ్చు. 57వ కీర్తన 9వ వచనంలో నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఎంత కొలవాల్సి వస్తే, ఆయన కృపను కొలవాల్సి వస్తే, దావీదు కీర్తనలో లేదంటే కీర్తనలకారుల్లో చెప్తున్నమాట, నీ కృప ఆకాశమంత ఎత్తైనది. అందుకే ఆయన కృపగల దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా 57వ కీర్తనలో ఆయన కృపగల దేవుడుగా, ఆయన కృపను గురించి ఉదయకాలం ముందే ఉత్సాహగానం చేసే విధంగా, ఆయన మనకి ఎత్తైన కోటగా, ఆపద్దినమున ఆశ్రయంగా ఉండినవాడు. ఇక్కడ మనం చదువుకున్న 61వ కీర్తన 7వ వచనంలో కూడా ఎవరు ఈ కీర్తన ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడతగిన దావీదు కీర్తన, ఇది కూడా దావీదు కీర్తనే. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అని వివరిస్తూ 7వ వచనంలోకి వచ్చేసరికి దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించునుగాక. ఎవరు? 2వ వచనం నుంచి మొత్తం చదివితే మనకి అంశంలో వివరణ మనకు అర్థమవుతూ ఉంటుంది. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు మహారాజు చేస్తున్న ప్రార్థనను మనం చదువుతున్నాం. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారముల్లో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. రాజునకు దీర్ఘాయుషు కలుగు చేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు ఉండునుగాక. దేవుని సన్నిధిన, ఎక్కడ? ప్రభు సన్నిధిన అతడు నిరంతరము నివసించునుగాక. అతనిని కాపాడుటకై, అతన్ని రక్షించుటకై, అతన్ని నడిపించుటకై కృపా సత్యములు నియమించు. అనగా కృప చేసే పని ఏంటి అంటే కాపాడటం. కృప చేసే పని కాపాడటం. ఉదయకాలం మందు దేవుని వాక్యం వింటున్నాం, మనం కూడా కాపాడబడుతూ ఉన్నాం. మరొక నూతన దినములోకి మనం ప్రవేశించాము అంటే అది కృప చేసే పని. కృప ఏం పని చేస్తుంది అంటే కృప అనేక పనులు చేస్తుంది. దేవుని యొక్క కృపలో ఉన్న మాధుర్యం, దేవుని యొక్క కృప చేసే పనులు ఏంటంటే కాపాడే లక్షణం. అందుకే ఎలా ఉన్నారు అని అన్నా కూడా దేవుని కృప వల్ల అందరం బాగున్నాం, దేవుని కృప వల్ల, దేవుని కృప వల్ల. ఇక్కడ 61వ కీర్తనలో కూడా అదే మాటను మనం చూస్తూ ఉన్నాం. కృపకున్న ఒక లక్షణం కాపాడటం.
ఆయన నమ్ముకున్న బిడ్డల్ని కాపాడటము కృపకున్న ఒక లక్షణం. అట్టి కృపను మన మీద ప్రసాదించిన ఆ కృపగల దేవుణ్ణి ఈ ఉదయకాలమందు ఆయన మన పట్ల చూపిస్తున్న ఆ కృపను, ఆయన మనల పట్ల కృప ద్వారా కాపాడుతున్న విధానాన్ని బట్టి ఎంతోమంది ఈ దినమును చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు. కానీ ఈ ఉదయకాలమందు దేవుని వాక్యం వింటున్న మనం కూడా కాపాడబడిన వారము కాబట్టి, సజీవుల లెక్కలో ఉండిన వారం కాబట్టి, మరొక దినములోకి మనం ప్రవేశించగలిగాం కాబట్టి, మరొక నూతన అంశముతో దేవుని వాక్యాన్ని ఉదయకాలమందే మనం ఉంటున్న స్థలములోనే ఆయన ఇచ్చిన సాధనముల ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యము ద్వారా మనం వినగలుగుతున్నాము. అట్టి కృపగల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. అట్టి కృపగల దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలుగుతున్నాము. అట్టి కృపగల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే 61వ కీర్తన 7వ వచనంలో మనం చదువుకున్నట్లుగా కృప కాపాడుతూ ఉంది. మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని, మన బంధువులందరినీ కాపాడుతుంది ఆయన యొక్క కృప. ఎట్టి కృపను దేవుడు మనకి ఉచితంగా దయచేసినందుకు, ఆ కృపగల దేవుణ్ణి మనం విశ్వసించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. అట్టి స్థితిలో ఉండి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. కృప కాపాడుతుందని మీ కీర్తనలో మేము చూస్తూ ఉన్నాం. దావీదును మాత్రమే కాదు కానీ ఆయన మీ కృప మా అందరి పట్ల మీరు చూపించారు. మీ కృపలో మమ్మల్ని కాపాడుతున్నారు, సజీవుల లెక్కలో ఉంచారు, మరొక దినంలో మమ్మల్ని నడిపించారు. మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతున్న విధాన్ని బట్టి మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.